హై వ్యూస్ వెనకాల అటాచ్ చేస్తాను కదా మూవీ బానల్లే మధుచంద్రిక అని చెప్పేసి చంద్రశేఖర్ అని చెప్పేసి డైరెక్టర్ రైటర్ కూడా ఆయన యాక్చువల్ ఒక నవల రాశాడు. ఆ నవల పేరు కూడా బానల్లే మధుచంద్రిక. దాని బేస్ మీద సినిమా తీశారు 1993లో. ఆ సినిమాలో వచ్చేసి ఎవరున్నారు ఏంటి ఆ డీటెయిల్స్ కూడా నేను అటాచ్ చేసి చూడండి. ఈరోజు అరౌండ్ ఆఫ్టర్నూన్ 12 తర్వాత నుంచి ఆ మూవీ చూస్తా కూర్చున్నా. అసలు ఈ మూవీని పెళ్ళైనటువంటి ఏ ఒక్కళ్ళు చూసినా హనీమూన్కి వెళ్తున్నాం అన్నప్పుడు అప్ అండ్ డౌన్ మొత్తం టికెట్స్ ఎక్కడికి వెళ్తుందంటే మొత్తం చూసుకున్నాక వెళ్తారు. ఈ రాజా ఉన్నాడు కదా పాపం, రాజా రఘువంశీ, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరికీ వచ్చిన అనుమానం ఏంటి, ఓన్లీ వెళ్తానికే టికెట్లు ఏంటి, రిటర్న్లో టికెట్లు ఏవేంటి, అది కదా. అండ్ వెళ్ళేటప్పుడు ఏంట్రా రాజా ఒంటి మీద డైమండ్ రింగ్ ఏంటి, బ్రాస్లెట్ ఏంటి, చైన్ ఏంటి, ఏంటి ఇవన్నీ అంటే సోనం తీసుకొని రమ్మంది, పెట్టుకొని రమ్మంది. తర్వాత రిటర్న్ టికెట్లు లేవు, వెళ్ళేటప్పుడు ఈ రేంజ్లో వెళ్తున్నాడు. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి వెళ్తున్నావు, ఓకే వెళ్ళారు. ఎక్కడ అస్సాంలోని గౌహతి కామాఖ్యదేవి ఆలయానికి వెళ్ళాలి. తర్వాత వాళ్ళు షిల్లాంగ్కి బయలుదేరారు. అదేంట్రా మీ ప్లానింగ్లో లేదు కదా షిల్లాంగ్ ఏంట్రా అని అడగాలి. 23వ తారీఖు చివరిసారి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడింది. ఆ రోజు అతను చంపింది. ఆ 23వ తారీఖు కూడా చివరిసారి మాట్లాడినప్పుడు కూడా ఆమె కోడలు ఎవరు సోనం వాళ్ళ అత్త ఉమాతో ఎలా మాట్లాడుతుంది, చాలా అనీజీగా ఇబ్బందిగా మాట్లాడుతూ ఉంది. కొడుకు వచ్చేసి వీడియోలు ఏం పెట్టలేదు ఏంట్రా అంటే సిగ్నల్ లేదు తర్వాత పెడతలే అన్నాడు. పోను అప్పుడన్నా ఏంట్రా మరి రిటర్న్ టికెట్లు ఎప్పుడు, అరే మీతో అసలు ఎవరైనా ఉన్నారా లేరా, అసలు మీరు ఎక్కడున్నారేంటి అండ్ మీతో గైడ్ అంటే పాపం వాళ్ళ అమ్మకి చిన్న డౌట్ వచ్చినా సరిపోదును. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అండ్ ఈ సోనం ఫ్యామిలీ వచ్చేసి వీళ్ళ ఫ్యామిలీకి ఒకే కమ్యూనిటీ అండ్ పెద్దలకు వచ్చిన పెళ్ళి వాళ్ళకి తెలియదు కదా సోనం స్కెచ్ అంతా కూడా. ఇప్పుడు ఈ సినిమా చెప్పిన నా బల్లె అదే పేరు గుర్తుట్లా కన్నడ పేరు, నా బల్లె మధుచంద్రిక సమాధి. అందులో వచ్చేసి ఏంటంటే హీరో క్యారెక్టర్ సర్లే అతను విలన్ క్యారెక్టర్, లీడ్ క్యారెక్టర్ సినిమాలో అతొక రైటర్. ప్రీతి అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు చాలా ఇష్టంగా, అంటే అసలు ఇంకా ఆమె లేకపోతే చచ్చిపోతానంత ప్రేమ అన్నమాట. సో పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత వీళ్ళు ఎక్కడికి ఇంకా షిమ్లా ఏది హనీమూన్కి బయలుదేరుతారు. షిమ్లా అంటే హిమాచల్ ప్రదేశ్, మొత్తం కొండ ప్రాంతం హిల్ స్టేషన్స్ సూపర్ ఉంటుంది. అక్కడ ఆ కొండ అంచు మీద నుంచి ప్రీతి కింద పడి చనిపోయేది. ఇక దాంతో ఆమె చనిపోయింది, ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు, ఆ బాధతో ఊరు వచ్చేస్తాడు. భయంకరంగా మందికి అడిక్ట్ అయిపోతాడు. ఈలోపు షిమ్లా నుంచి ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వస్తాడు. వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న మూమెంట్లో ఇతని మీద డౌట్ వచ్చింది, వివేక్ మీద డౌట్ వచ్చింది. బట్ మొత్తం క్రాస్ చెక్ చేస్తున్నట్లో ఎక్కడ ఏ ప్రూఫ్ దొరకకపోగా చాలా బాధలో డిప్రెషన్లో ఉన్నాడని చెప్పేసి అతను ఇంకా ఆల్మోస్ట్ కేసు క్లోజ్ చేసేసి వెళ్ళిపోబోతున్న మూమెంట్లో రైల్వే స్టేషన్లో ఈ క్యారెక్టర్ కూడా వెళ్ళిపోయి గుడ్ బై చెప్పేసి వస్తాడు. అయితే అంటే నువ్వు విన్నాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసు, నేను హంతకుండా అన్నట్టు నా తప్పు ఏం లేదు కదా బాబు చూడు అని చెప్పేసి, ఏం తెలక చూసావా, నేను నా భార్య చనిపోయిన బాధలో ఉన్నాను బాబు అన్నాడు. సంతలో అయితే టావేయాలనుకోవచ్చు, లేదన్నప్పుడు అరే ఇక్కడ స్కెచ్ నాదిరా, ప్లానింగ్ నాదిరా, నువ్వేంట్రా వచ్చి నన్ను హంతకుండా అన్నట్టు పట్టుకొని ప్రూవ్ చేసేది పోరాపో అన్నట్టుగా పించింగ్ వేలు అనుకోవచ్చు. గుడ్ బై చెప్తాడు. అయితే ఇతను ఎక్కాల్సిన ట్రైన్ లేట్ అయింది, లేట్ అవడం అంటే టైం పట్టిద్ది అని చెప్పేసి అంటారు. సో ట్రైన్ అవడానికి టైం ఉంది అండ్ వీళ్ళు ఇక్కడి నుంచే కదా బయలుదేరింది షిమ్లాకి అన్నట్టుగా ఆ రైల్వే వాళ్ళని అడుగుతాడు. ఏంటి విషయాలు అంటూ మాట్లాడుతూ ఎటు సెన్సేషన్ కేసు కదా ఇది, నేను సో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని మాట్లాడతాడు. అప్పుడు వాళ్ళు ఫ్లోలో ఒక మాట చెప్తారు. ఏంటది, వీళ్ళు వెళ్తానికి టికెట్లు తీసుకున్నారు తప్ప రిటర్న్లో వచ్చేసి ఒకటే తీసుకున్నారు. వెళ్ళేటప్పుడు ఇద్దరు వివేక్ అండ్ ప్రీతి, వచ్చేటప్పుడు మాత్రం వివేక్ ఒక్కటే టికెట్ తీసుకున్నాడు అంటారు. ఇక అప్పుడు డౌట్ వచ్చేసింది, వెళ్ళేటప్పుడు ఇద్దరికి ఏంటి, వచ్చేటప్పుడు ఒక్కటికి ఏంటి, ఏదో తేడాగా ఉందని చెప్పేసి ఇక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. చివరికి ఇతనే చంపాడని చెప్పి తెలిసింది. మరి అతను పట్టుకున్నాడా లేదా, సరేలే ఎటు సినిమా ఉంది కాబట్టి మీరే చూడండి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అతను దొరికాడా లేదా, ఒప్పుకున్నాడా లేదా, అతను పోలీసుకి ఏం చెప్తాడు ఏంటనేది మీ సినిమాలో చూడండి. మరి అన్నీ చెప్పి సినిమా చూడండి చెప్తే బాగోదు, సస్పెన్స్ ఉండాలి కదా. తను తప్పు ఒప్పుకున్నాడా లేదా, పోలీసుకు దొరికాడా లేదా, అసలు ఒకవేళ చంపితే ఎందుకు చంపాడు ఆమెని, ఇవన్నీ సినిమాలో ఉంటాయి. సో ఓవర్ ఇప్పుడు నేను చెప్తుంది మరలా చెప్తే గుర్తుంచుకోండి. ఎంత బాగా తెలిసిన వాళ్ళు ఆయన ఓకేనా, లేదు కొత్తగా పెళ్లి చేసుకున్నాం కొత్త అన్నోన్ పర్సన్స్ అనుకున్నా సరే అప్ అండ్ డౌన్ టికెట్స్ ఉన్నాయో లేదో చూసుకోండి.
అప్ అండ్ డౌన్స్ లేవు, ఆడకు ముందే లేక బోల్డెన్ సార్లు ఎంజాయ్ చేసి రిటర్న్ వద్దాం అనుకున్నట్టయితే ఎప్పటికప్పుడు ఎవరో ఒకళ్ళ కనీసం ఒక పూట అంటే 3-4 గంటలకు ఒకసారి ఒక చిన్న అప్డేట్ అన్నా తీసుకోండి. నేను ఎవరిని అనుమానించిన ఉద్దేశం నాకు లేదు, బట్ ఏ ఒక్కరికి మీద చనిపోకూడదని చెప్పేసి చెప్తున్నా. నిజంగా ఈ రాజా రఘువంశీ వాళ్ళ పేరెంట్స్ కానీ అతను కానీ వీళ్ళల్లో ఏ ఒక్కళ్ళు ఈ సినిమా చూసినా బానల్లే మధుచంద్రికన ఆ సినిమా చూస్తే ఖచ్చితంగా వాళ్ళు బతికేవాళ్ళు, ఖచ్చితంగా వీళ్ళతో పాటు ఎవరొకరు తోడుగా వెళ్ళేవాళ్ళు.